పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. లవ్ మ్యారేజ్ కదా మీరు? లవ్ మ్యారేజ్. So, మీ ఇద్దరు డాన్సర్స్. అవును. ఎలా కుదిరింది అసలుకి? ఏ మాస్టర్ దగ్గర డాన్సర్స్ మీ ఇద్దరు? నేను అప్పుడు రఘు మాస్టర్ దగ్గర ఉన్నా. తను బిజీ డాన్సర్ అప్పుడు. ఓ. తను సుందర మాస్టర్ దగ్గర, రఘు మాస్టర్ దగ్గర, తారా మాస్టర్ దగ్గర, అందరి మాస్టర్ దగ్గర చేశాను. నేను రఘు మాస్టర్ దగ్గర ఫస్ట్ జాయిన్ అయ్యి ఆయన దగ్గర మాత్రమే చేస్తా ఉన్నా. మరి ఎట్లా కుదిరింది అసలు మీ ఇద్దరు? అక్కడ రఘు మాస్టర్ దగ్గర వచ్చినప్పుడు తనకు యాక్చువల్లీ మేము మాట్లాడుతున్నప్పుడు నాకు ఇండస్ట్రీ ఇష్టం లేదు అని చెప్తే నాకు దాంట్లో ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది. అది ఇలా పోయింది. ఓకే. ఓన్లీ ఇండస్ట్రీ వద్దన్నది సాఫ్ట్ కార్నర్ అయిపోయింది. ఓకే. సో ఇమ్మీడియట్ గా మీరే ప్రపోజ్ చేశారా? తనే చెప్పింది. చెప్తే ఓకే. ఓకే. వెంటనే పెళ్లి చేసుకున్నాం. వెంటనే అసలు పెద్దగా నాకు యాక్చువల్లీ నాకు ఎల్డర్ బ్రదర్స్ ఇద్దరికి పెళ్ళి అవ్వలే. మా వైఫ్కి ఇద్దరు ఎల్డర్ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి పెళ్లి కాలే. మేము పెళ్లి చేసుకున్నాం. నేను యాక్చువల్లీ ఇంట్లో చెప్పేసి రాలే, షూటింగ్ వెళ్తానని బాక్స్ తీసుకుని వచ్చేసా. వస్తే కమల్ హాసన్ గారు పెళ్లి చేసి పెట్టారు. కమల్ హాసన్ గారు? ఓకే. సెట్ లోనా? లేదు, సెట్ లో కాదు. తిరువాన్మీరు ప్లేస్ ఉంది ఇక్కడ, టెంపుల్లో ఆయన ఉయర్ంద ఉళ్ళమ్మ ఒక సినిమా చేస్తున్నారు. అప్పుడు ఆయనే అరేంజ్ చేశారు, అన్ని అరేంజ్ చేసి అక్కడ పెద్ద ఆ టైంలో పెద్ద డైరెక్టర్స్ ఎస్పి ముత్తరామన్ అని, రజనీకాంత్, కమల్ హాసన్ గారు అందరితో చేశారు. ఆయన అలా పెద్ద డైరెక్టర్స్, డాన్స్ మాస్టర్స్, పులి సరోజా మాస్టర్, రఘు మాస్టర్ అందరూ వచ్చారు. అక్కడ దొంగ పెళ్లి అందరూ వచ్చి అక్కడ పెళ్లి అవగానే సెట్కి రమ్మన్నారు. ఏవిఎంలో వస్తే అక్కడ ఒక సాంగ్ జరుగుతా ఉంది. అప్పుడు ఆయన మా ఇద్దరికి వాచ్ ఇచ్చి 1 2 3 4 చెప్పి మార్చుకోమన్నారు. వాచ్ మార్చుకోమని ఇంకా 9 months లో నాకు ఒక మహాలక్ష్మి తెచ్చి చూపించాలి అన్నారు. ఆయన పెట్టిన పేరే నాకు మహాలక్ష్మి. కమల్ హాసన్ గారు పెట్టిన పేరే మహాలక్ష్మి. యాక్చువల్ గా చెప్పాలంటే అది ఆయన చెప్పారు, నేను పెట్టేశాను. ఓకే. ఏంటి మీ ఇద్దరికి అంత బాండింగ్, మీకు పెళ్లి చేసే అంత? నేను ఆయనతో ఒక 25-30 ఫిల్మ్స్ చేశాను. ఓకే. ఎక్కువ చేశాను. దాంతో బాగా అండర్స్టాండ్. ఓకే. సుందర మాస్టర్ గారు కమల్ హాసన్ గారు సాంగ్ అంటే నన్ను కంపల్సరీ నన్ను రమ్మంటారు, తీసుకెళ్తారు. తమిళ్లో పున్నగై మన్నన్ వచ్చింది, తెలుగులో వచ్చి డాన్స్ మాస్టర్ అనుకుంటా, కే బాలచంద్ర గారు. దాంట్లో ఒక చార్లీ చాప్లిన్ సాంగ్ ఉంటుంది, 2 కమల్ హాసన్ గారు ఉంటారు. అవును. రేవతి. అవును. ఆ సాంగ్ యాక్చువల్ నాకు అప్పుడు ఏం తెలియదు. నేను అప్పుడే 83, 85, అది 2-3 years అయింది. నన్ను వదిలేసి వెళ్ళిపోయారు సుందర మాస్టర్ గారు. ఫుల్ సాంగ్ నాకు అప్పుడు తీయడంతో రాదు నాకు. నేను డాన్స్ చేసి చూపిస్తే కమల్ హాసన్ గారు తీస్తా ఉన్నారు ఆ సాంగ్. అలా జరిగింది ఆ సాంగ్. సో తర్వాత మాస్టర్ కూడా చేశారు ఆయనతో? లేదు, ఆయన పెళ్లి చేసి పాపని తీసుకురావాలన్నారు కదా, నాకు అది ఇష్టం లేదు. నేను పాపని తీసుకెళ్ళి ఇస్తే ఆయన ఏదో చేయను, ఏదో గిఫ్ట్ ఇస్తారు, దానికోసం వెళ్ళినట్టు ఉంటుంది, వెళ్ళలేదు. ఆ తర్వాత అసిస్టెంట్ గా చేసా, వర్క్ చేసాం, బట్ మాస్టర్ గా చేయలే. ఓకే. తమిళ్లో ఆల్మోస్ట్ అందరూ హీరోస్ తో చేశారు కదా? అసిస్టెంట్ గా ఉన్నప్పుడు చేసా. మాస్టర్ ఇక్కడ తమిళ్లో నేను ఎక్కువ సినిమాలు చేయలే. జయం తమిళ్ చేసా, ఆ తర్వాత ఉల్లాసం చేసా, విక్రమ్ అండ్ మహేశ్వరి సాంగ్, ఆ తర్వాత నేనే దేవుడిని బాలాగారిది, అది చేసా. అంతే, తమిళ్లో ఎక్కువ చేయలేదు. సో తమిళ్ మాస్టర్ అయ్యిండు, తమిళ్ అసలు చేయలే, తెలుగే ఎక్కువ మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది. అవును. అందుకనే తమిళనాడు కన్నా తెలంగాణ, ఆంధ్ర అంటేనే ప్రేమ ఎక్కువ. సో ఇప్పుడు ఎక్కువ అక్కడే ఉంటారు మాస్టర్ వచ్చినప్పుడు? అవును, అక్కడే ఇల్లు. అక్కడే. సూపర్. అంటే మిమ్మల్ని తమిళ మాస్టర్ అని చెప్పకూడదు, తెలుగు మాస్టర్. యాక్చువల్లీ మొదట తెలుగు. అమ్మ వాళ్ళ? అవును, వైజాగ్. యాక్చువల్లీ వైజాగ్. నాంది ఇక్కడ? నాంది కూడా తిరుపతి దగ్గర అక్కడ. ఓకే. సో తమిళని కాదు మీరు? తమిళ కాదు, సెటిల్డ్ చెన్నై అంతే. అవును. సూపర్. సో ఇంకేంటి మాస్టర్, ఇన్ని ఇయర్స్ తర్వాత ఇంటర్వ్యూ కాబట్టి మిమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులకి, మిమ్మల్ని ఆదరించిన ఇండస్ట్రీకి, డైరెక్టర్స్కి, హీరోస్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా ఆదరించని హీరోస్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకేం చెప్పాలనుకుంటున్నారు? అదంతా ఆలోచించే టైం నాకు లేదండి యాక్చువల్లీ. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మీతో నాకు చాలా బాగుంది. నాకు ఇంటర్వ్యూ లా అనిపించట్లేదు, ఏదో ఫ్రెండ్షిప్ గా ఏదో మాట్లాడుకుంటున్నాం, ఇంటికి వచ్చే చుట్టాలతో మాట్లాడుకుంటున్నాం అంతే. అలాగే అనిపిస్తుంది నాకు. అందువల్ల నాకు కంఫర్టబుల్ గా ఉన్నా. లేకపోతే నాకు కెమెరా పెట్టి మైక్ అదంతా ఏదో చేస్తా ఉంటే నాకు మీరు అడుగుతా ఉంటారు, ఇక్కడ చూసి మాట్లాడమంటారు, అదంతా నాకు కుదరదు. అదంతా నాకు కష్టం. జయం తమిళ్ చేసినప్పుడే జయం, రవి, రాజా వాళ్ళు మైక్ పెట్టి చేస్తా ఉంటే ఆ ఇంటర్వ్యూ చేసి ఆయన ఇక్కడ కూర్చున్నాడు, నన్ను అక్కడ చూసి మాట్లాడమంటున్నాను. అది నాకు కుదరలేదు, తీసి ఇచ్చేసారు. నాకు కంఫర్టబుల్ గా ఉండాలి. ఓకే.
సో ఈ రోజు కంఫర్టబుల్. ఐ ఫీల్ కంఫర్టబుల్. ఓ సూపర్. అయితే థ్యాంక్స్ మాస్టర్. మీరు మన ఇంట్లో చుట్టాల్లాగా ఉన్నారు అంతే. ఓ సూపర్. ఎక్కడికి వెళ్ళినా నాకు ఇదే కాంప్లిమెంట్ ఇస్తారు గెస్ట్లు అందరూ కూడా. వెరీ గుడ్. అండ్ అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ రోజు మీ ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది మాస్టర్. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని సాంగ్స్ చేసి ఇంత సూపర్ డూపర్ హిట్, ఇంత సక్సెస్ ఉన్నా కానీ ఒక మనిషి ఎలా ఉండాలో మనం చూసి నేర్చుకోవచ్చు. ఎలా ఉండకూడదు అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి మాస్టర్ సొసైటీలో మనకి. బట్ ఇంత స్టార్డమ్ ఇంత ఉన్నప్పటికి కూడా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ నేను ఇంతే ఉంటా, నేను ఇలానే ఉంటా, నా లైఫ్ ఇది, మా ఫ్యామిలీ ఇది అని, అంటే బయటికి గొప్పలు చెప్పే వాళ్ళని ఉంటారు కెమెరా వచ్చినప్పుడు. బట్ అవన్నీ ఏం లేదు మాస్టర్. సాదా సీదాగా నైట్ డ్రెస్ వేసుకొని ఏదో క్యాజువల్ గా హడావుడు లేకుండా సూపర్ గా ఉన్నారు మాస్టర్. ఇలానే ఉండండి. ఇంకా ఇద్దరు ముగ్గురు హీరోస్ ని మిస్ అయ్యారు కాబట్టి వాళ్ళతో కూడా వర్క్ చేయాలని, అండ్ వాళ్ళు కూడా శంకర్ మాస్టర్ కి ఆ లేని అంటే మీతో వర్క్ చేయలేని లోటు ఉంది కాబట్టి అది కూడా ఫుల్ఫిల్ చేయండి. తెలుగు ఇండస్ట్రీ ఇంతవరకు ఆదరించింది, ఇంకా ఆదరిస్తుంది. మీలాంటి టాలెంట్ ఉన్న మాస్టర్స్ ఎవరు వదులుకోరు మాస్టర్.